హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ పువ్వులైతే అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన పువ్వులండి. సో, చాలా రోజుల నుంచి అయితే ఈ పువ్వుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎక్కడా నాకు దొరకలేదు. ఫస్ట్ అయితే నేను ఒక 2 సంవత్సరాల కిందట అయితే నేను నంద్యాలలో చూస్తానండి. అక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడిలోనైతే చాలా చెట్లు అయితే ఉన్నాయన్నమాట. కానీ అవి పసుపు కలర్‌లో ఉన్నాయి. కానీ ఇవి టైం పడుతుందనమాట పసుపు కలర్‌లో రావడానికి. కొంచెం కాయల టైప్‌లో ఉన్నాయన్నమాట. ఇది ఒక పువ్వు పెట్టినా చాలా మంచిదంటండి. ఒక పువ్వు చుట్టూరు కూడా 108 పువ్వులైతే ఉంటాయన్నమాట. ఈ శ్రావణ మాసంలో అయితే మొన్న నేను రాఖీ పండగకి కట్టడానికి అని చెప్పేసి వైజాగ్ వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉందండి ఈ చెట్టు అయితే మాత్రం. చూసి చాలా హ్యాపీ అనిపించిందనమాట. వెంటనే 11 పువ్వులైతే కోసుకున్నాననమాట. ఎలాగో ఈరోజు 4 శుక్రవారం కదా అని చెప్పేసి ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంక ఈరోజైతే పూజ అనేది చేసుకున్నానండి అమ్మవారికి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని రోజులకైతే నాకు ఈ పువ్వులైతే దొరికాయి. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎలా అనిపించింది నా పూజ అయితే కామెంట్ చేయండి. అంతేనండి వీడియో. బాయ్ అండి.